ఫ్యామిలీ మరి సిస్టర్కి నిండు వందనాలు. నిన్నటి దినాన్న అమ్మ బర్త్డే చాలా భారంగా ఉండింది హృదయం. ఎందుకంటే ఇంకా నేను తేరుకోలేదు అందులోంచి. ఎందుకంటే నిన్న అందరూ కూడా అమ్మ గురించి మాట్లాడినప్పుడు అమ్మో ఇంత గంభీరమైన ఆ మాటలు వింటుంటే హృదయం చాలా కరిగిపోయింది. ఇప్పుడు కూడా అటువంటి అవసరతలు ఉన్నాయి. కానీ ప్రార్థించే వాళ్ళు నీ దేవుడు మన దగ్గర తీసేసుకున్నాడు. కాబట్టి దేవుడా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, మరి ప్రేయర్స్ అవుట్లివ్ దోస్ హూ ప్రేయిడ్. ప్రేయర్స్ అవుట్లివ్ దోస్ హూ ప్రేయిడ్. ప్రార్థనలు ప్రార్థించే వారిని మించి బ్రతుకుతాయి. ప్రార్థించే వారిని దేవుడు తీసుకుంటాడు, కానీ ప్రార్థనల మట్టుకు బ్రతికే ఉంటాయి. హల్లెలూయా. మన పితరులు మన తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలే ఈరోజు మన కాస్తున్నాయండి. మన భక్తి లేకపోతే మనకున్న నీతో లేకపోతే దాన్ని బట్టి దేవుడు కాదు, కానీ మన పితరులు మన కోసం, మన తల్లిదండ్రులు తెలియకుండా మరి ఒంటరిగా వారు గదిలో మన కోసం కార్చిన కన్నీరే ఈరోజు మనందరినీ కాస్తుంది అని నేను నమ్ముతున్నాను. మరి సుందరలీలమ్మ గారు ఆవిడ ఎంతో కొన్ని లక్షల వేల మందికి ప్రార్థన చేశారు కదండి. ఎవరిని కదిపినా అసలు ఆ సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, అసలు గారు నిన్నటి దినాన్ని చెప్తున్నారు సాక్ష్యం. అర్ధరాత్రి 2 గంటలకి ఆవిడ లేచి, జోసెఫ్లే నీకోసం ప్రార్థన చేయమన్నాడని ప్రార్థన చేసిందట. ఆవిడ జీవితం అంతా చెప్పేసింది. ఆవిడ వాళ్ళ తండ్రి ఎలా చనిపోయాడు అది ఎవ్వరికి తెలియదు, సీక్రెట్. దేవుడు ఎందుకు చెప్తాడంటే ఆ మాటలు, ఇది దేవుడు మాట్లాడుతాడని నమ్మాలి. కాబట్టి అమ్మా ఇవి దేవునికి తప్ప ఎవరికి తెలియవే, ఈ లోకంలో ఎవ్వరికి నేను చెప్పలేదు ఈ మాటలు, ఎలా తెలిసిపోయాయి అంటే నేనే మాట్లాడుతుంది నేనే అని ఆయన తెలియజేయడానికి ఆయన కన్నీటితో, నిన్న సేవకులందరూ కూడా కన్నీటితో చెప్పారు. చాలా భారంగా అనిపించింది. బట్ ఒకటి మట్టుకు వాస్తవం, నేను చాలా కాలం క్రితం చాలాసార్లు చెప్తున్నాను, కొన్ని ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడే చేయిస్తాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా కొన్ని ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు జరగబోయే పరిస్థితులను బట్టి చేయిస్తాడు. అయితే మా అమ్మగారు అన్నారు, అరే 3 రాత్రులు 3 పగలు చీకటి అన్నారు. అర్థం అవ్వలే, అర్థమైతే బతకలేం అంది. 3 రాత్రులు 3 పగలు చీకటి ఎందుకు వస్తుందమ్మా? 3 రాత్రులు 3 పగలు చీకటి వస్తే భూమి ఉండదు, ఈ ఈకో సిస్టమ్ పాడైపోద్ది, అట్లాగ ఎప్పుడు అవ్వదు అన్నాను. ఏమోరా దేవుడు చెప్తున్నాడు, 3 రాత్రులు 3 పగలు చీకటి. అది మా కుటుంబాల్లో జరగబోయే దేవుడు తీసుకున్న నిర్ణయానికి సూచనగా మరి ఫ్రాంక్లిన్ గారు, అమ్మ, నాన్నగారు ఈ 3 రాత్రులు 3 పగలు ఈ ముగ్గురిని నేను తీసుకోబోతున్నాను. అది అటువంటి భారము. మీ జీవితాల్లో 3 రాత్రులు 3 పగలు చీకటి, కానీ నేనున్నాను అని తెలియజేయడానికి ఆవిడ ద్వారా ప్రవచించాడు. దాని తర్వాత సంవత్సరం నుంచి అమ్మగారు ఒక మాట చెప్తారే, చిన్న ఛాయ మీ ఇద్దరు సిద్ధపడండి అన్నారు. ఏం సిద్ధపడాలా? ఏం సిద్ధపడాలి? మీతోనే ఉన్నాగా, సేవలో ఉన్నాగా, నీకే కదా మా ఆవిడ సేవ చేస్తుంది, నాకు తెలియదురా. దేవుడు చెప్తున్నాడు మేమిద్దరిని సిద్ధపడమని, సమర్పించుకోమని చెప్తున్నాడు అని సంవత్సరం చెప్పింది ఆవిడ. అంటే దేవుడు మరి సుందరలీలమ్మ గారు మీద పెట్టిన ఆత్మ ఎంత బలమైన ఆత్మ, ఎంత చక్కని సహవాసంలో రూపాంతర పరిచర్య ఉందో. ఒక్కొక్క జీవితాలు, నా జీవితాన్నే కాదు, ఒక్కొక్క జీవితాన్ని అడిగితే వారు చెప్పే సాక్ష్యాలు అద్భుతం. దేవుడు మహత్కార్యాలు ఎలా ఉంటాయో, మరి ఒక మనిషిని దేవుడు వాడుకుంటే బలహీనతలో, ఆవిడ కనీసం ఇక్కడ నుంచి అక్కడ కూడా నడలేదు, గోడ పట్టుకొని నడిచేది. అటువంటి బలహీనురాలునే దేవుడు ఇంత బలంగా వాడుకుంటే
దేవుడు మీ అందరినీ కూడా ఇంకెంత వాడుకోగలడు? నాకు అనిపించింది, ఇన్ని తరాల్లో సుందరలీలమ్మ గారు ఒక ఆవిడ దేవునికి లోబడితే, ఆశ కలిగి ఉంటే, ఆవిడంది చాలామందికి దేవుడి కోసం వాడబడాలని ఉంటుంది కదా. ఆవిడంది, చూస్తాడు దేవుడు, ఈ బిడ్డ ఇష్టంగా ఉన్నాడు, ఈ బిడ్డకు సేవ చేయాలని ఆశ ఉంది, నమ్మకంగా ఉన్నాడు అంటే చాలు, ఏదో ఒక తలాంతి ఇస్తాడు, ఇచ్చి వాడుకుంటాడు అన్నది. కాబట్టి నిజంగా మనకు ఆశ ఉంటే దేవుడు పని చేయాలని, దేవుడు తప్పనిసరిగా వాడుకుంటాడు. మరి ఆ రోజుల్లో, అంతా బాగున్న రోజుల్లో నాకు డౌట్ వచ్చింది. ఇన్ని వేల మంది మా ఇంటికి వస్తున్నారే, అడగకుండా మేమంటే ఎంత ప్రేమో, మాకన్నా మీ వెనకతలు ఉన్న వాళ్ళమే ఎక్కువ ఫేమస్. ఎందుకంటే మేము అపాయింట్మెంట్ ఇవ్వడానికి. ఛాయ్ అని అయితే చాలామంది ఫోన్లు తెలియకుండా, ఒకదిని చెప్పాలంటే ఇదిగో భవ్య ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. మేము ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్ చేసిన పాప, దేవుడు మంచి తలాంతుల చేత నింపిన పాప. ఈ కుటుంబం ఎప్పుడు అమ్మని చూడలేదు, ఎప్పుడు నాన్నగారిని చూడలేదు, ఎప్పుడు అన్నయ్యని చూడలేదు, ఓన్లీ ఫోన్లోనే. కానీ ఆ బంధం ఎంత క్లోజ్గా ఉందంటే, వాళ్ళు ఫోన్లో కూడా ఆ రిలేషన్, దేవుని ఆత్మతో మాట్లాడిన ఆత్మ, ఆ సంబంధము ఎంత పటిష్టమైందంటే, మరి వీళ్ళందరూ ఇలాగ అయిపోయినాక ఇమ్మీడియట్గా ఆ కుటుంబము మాది ఇంటికి వచ్చి మమ్మల్ని చూసి పలకరించి, భవ్య అయితే మామయ్య అని పిలుస్తుంది నన్ను. అంటే ఒక అథారిటీతో, ఏదో ఎప్పటి నుంచో తెలిసినట్టు దేవుడు అటువంటి బంధాలు బాంధవ్యాలు ఏర్పరుస్తాడు. అయితే నాకు అనిపించింది, ఇంతమంది మరి వస్తున్నారు కదా, అమ్మ కూడా ముసలైపోతుంది కదా, ఆవిడ లేకపోతే ఎవరన్నా వస్తారా? మరి ఈ ప్రేమ అప్పుడు చూపిస్తారా? ప్రేమ చూపించే వాళ్ళందరూ దేవుడు ఏదో చెప్తాడు, ఏదో మేలు పొందుదామని వస్తున్నారా, లేదా సేవకుని కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నారా? అప్పట్లో ఎలా ఉండేదంటే, అమ్మగారు ఏం తింటామంటే అది చేపలు ఇష్టమని చేపలు తెచ్చేవారు కొంతమంది, బర్త్డేలకి బిర్యానీలు పంపించేవారు కొంతమంది. ఇప్పుడు అన్నీ ఆగిపోయినాయి, ఏం లేవు. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు లేదు. కాబట్టి నాకు తెలుసో తెలియకో, అప్పుడు పెద్ద జ్ఞానం లేదు, కానీ నేను ప్రార్థన చేశా, దేవుడా మరి ఇంత అనాయింటింగ్, ఇంత ప్రార్థనా శక్తి, ఇన్ని కార్యాలు ఈ కుటుంబంలో, ఈ రూపాంతర పరిచర్యలో నువ్వు చేస్తున్నావు కదా, మరి సమయం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ వారు వెళ్ళిపోయినా ఈ కృప, ఈ ఆత్మ, ఈ కార్యాలు, రూపాంతర పరిచర్యలు నువ్వు కొనసాగిస్తూనే ఉండాలి అని ప్రార్థించాను. నేను ఆ ప్రార్థనను చాలా గట్టిగా నమ్ముతున్నాను. రూపాంతర పరిచర్య మనుష్యుల మదిలోంచి వచ్చింది కాదంటారు జోసెఫ్ గారు చాలాసార్లు. దేవుని ఉన్నతమైన సేవ, దేవుని సేవ ఎవరు చేయించుకుంటారంటే దేవుడే చేయించుకుంటాడు. నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు మాట్లాడతాయి. మనమేమి గ్రేట్ కాదు, దేవుడు సేవ ఎలాగన్నా చేయించుకుంటాడు. అందుకే మాకు సహాయము ఎక్కడి నుంచన్నా వస్తుంది అంటాడు ఎస్తేర్లు. నువ్వు సహాయం చేయకపోతే సహాయం ఎటు నుంచన్నా వస్తుంది, కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి నేడు దినాన్ని అమ్మగారిని గుర్తు చేసుకోవడం చాలా దీవెనకరంగా అనుకున్నాము. శనివారం కాబట్టి ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ప్రార్థనా శక్తి అనేది రూపాంతర పరిచర్యలో ఉంది. దేవుడు మునుపటి కంటే మహత్తమైన కార్యాలు ఈ రూపాంతర పరిచర్యలో చేయిస్తాడు. అటువంటి ఆత్మ ఆశించిన ప్రతివారి మీద ఉంటుంది. హల్లెలూయా, ప్రతివారి మీద ఉంటుంది. దానికి దేవుడికి లోబడాలి. మన పితరులు ఎలాగైతే దేవునికి లోబడ్డారో, వారు ఎలాగైతే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించారో, అలా పరిశుద్ధంగా బ్రతకడానికి, దేవుని కోసం మన జీవితాలు ప్రత్యేకపరచుకోవడానికి మనం ఇష్టపడాలి. కష్టాలు రావా అంటే చాలా కష్టాలు వస్తాయి. ఎట్లాంటి కష్టాలు వస్తాయంటే ఎక్స్ట్రాడినరీ కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లో
దేవుడితో కలిసి పని చేసే ఒక సూపర్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాం. హల్లెలూయా. కష్టం లేదనుకోండి, దేవుడి సహాయం నీకు అవసరం లేదనుకోండి, దేవుడితో కలిసి పని చేసే ఆ భాగ్యం ఉండదన్నమాట. అందుకే శ్రమనందుట నాకు మేలాయన అన్నాడు. అందుకేనేమో చిన్నప్పుడు చూడండి, జ్వరం వస్తే కొంచెం తక్కువ ఉన్నా ఎక్కువ వచ్చినట్టు ఫీలింగ్ ఇచ్చి అలా పడుకుంటారు పిల్లలు. ఎందుకు? తల్లి రావాలి, ఎరా ఏమైంది, జ్వరం వచ్చిందా అనాలన్నమాట. అది ఆడికి కావాల్సింది. ఈ జ్వరం కన్నా ఆ పలకరింపు, ఆప్యాయత, ఆ కన్సర్న్, లేకపోతే చెయ్యి కట్ అయిపోతే స్పూన్ తెచ్చివ్వడం. కష్టం అంటే ఆ కష్టం కన్నా ఆప్యాయతను కోరుకుంటారు, ఆ కన్సర్న్ కోరుకుంటారు, అటెన్షన్ కోరుకుంటారు పిల్లలు. మనం కూడా అటువంటి అటెన్షన్ కోరుకోవాలి. ఈ శ్రమలు ఏం చేస్తాయంటే దేవుడి అటెన్షన్ మన వైపు పెడతాయి. ఆ శ్రమలోంచి మనం బయటికి రావడానికి ఎవరెవరు పనిచేస్తారు తెలుసా? దేవుడు మనం కలిసి పనిచేస్తాం. ఒక ప్రాజెక్ట్లా ఉంటుంది అన్నమాట. దేవుడు మనం కలిసి, దావీదు దేవుడు కలిసి పనిచేశారు. దేవునితో కలిసి ఆయన పాటలు రాసుకుంటూ, ఆయన ధ్యానించుకుంటూ, దేవుడితో మాట్లాడుకుంటూ, ప్రార్థనలో గడుపుతూ, మరి దావీదు ఎవరి జీవితమైనా దేవుడితో కలిసి, మోషే దేవుడితో కలిసి పనిచేశాడు. ఇలాగెళ్ళు అంటే వెళ్ళాడు, అలాగెళ్ళు అంటే వెళ్ళాడు. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఈరోజు ప్రార్థన ఎప్పటికీ సరిపోదు మనకి. ఎప్పుడు కూడా ప్రార్థన సరిపోలేదు అనుకోవడమే. ఎంత ప్రార్థించినా ప్రార్థన సరిపోదు. ప్రతిరోజు కూడా ఇంకా ప్రార్థనలో మనం బలంగా ఎదగడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. అయితే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? లాస్ట్ వీక్ మూర్తి గారు చెప్తున్నారు పరలోక ప్రార్థన. ఏలోక ప్రార్థన కాదండి. అయితే పరలోకం వెళ్ళక చేయాలి మనం. దేవుడికి వందనాలు. బ్రదర్ చక్క గుర్తుపెట్టుకొని పరలోక ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం. దాన్ని ఏమంటారు? లార్డ్స్ ప్రేయర్. నేను అన్నాను లాస్ట్ ప్రేయర్ అంటున్నాను. లాస్ట్ అంటే ఏంటి? పోయింది. చివరిని ఏమంటారు? ఇంగ్లీష్లో నాకు వీక్ అంటే 2 స్పెల్లింగ్లు ఒకటేనా? ఎలా ఉంటుంది? లాస్ట్కి లాస్ట్కి తేడా ఏంటి అమ్మా? ఎల్ఓ లాస్ట్, ఎల్ఏ లాస్ట్, 2 ఒకటే స్పెల్లింగ్. మళ్ళీ స్పెల్ ఒకటే కదా, పలకరింపు ఒకటే. కానీ ఇంగ్లీష్ ఒకటి తిరకాసు. దాన్ని లాస్ట్ అనాలి, దీన్ని లాస్ట్ అనాలేమో. ఇంగ్లీషు ఎవరన్నా ఉంటే బాధపడతారు. ఏదైనా లార్డ్స్ ప్రేయర్ అనేది లాస్ట్ ప్రేయర్ అయిపోయింది. లార్డ్స్ ప్రేయర్ మనం ధ్యానించుకుంటున్నాం. 2 ధ్యానించుకున్నాం. ఒకటి, దేవుడు ఏమన్నాడు? మొట్టమొదట పరలోకమందున మా తండ్రి అన్నాడు. దేవుడు తన ప్రాణాన్ని పెట్టి ఆ మాటను మీకు ఇచ్చాడు. రెండవది ఏమన్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. కాబట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడాలంటే ఆయన నామము కింద నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అనేది సూచనగా మాట్లాడుకున్నాం. మరి 3వ మాట ఒకసారి చూద్దాం. 3వ మాట ఏంటి? మూడో మాట ఏంటండి? మళ్ళీ మొదలెట్టారా? పరలోకమందు కాదు వెళ్ళండి, కానీ మీరు చెప్పట్లేదంటే నీ రాజ్యము వచ్చునుగాక. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రార్థన, ఇలాగ ప్రార్థన చేయమని, ప్రార్థన వినేవాడు ప్రార్థన ఇలా చేయమని చెప్పాడు. అప్లికేషన్ తీసుకునేవాడు అరే అప్లికేషన్ ఇలా రాయిరా అన్నాడు. రాస్తాం రాయమా? అలాగే రాయాలి. బ్యాంక్ వెళ్తావు కదా, వెళ్తే సార్ డీడీ ఎలా రాయాలి సార్ అంటే ఆడు చెప్తాడు ఇలా రాయాలని. డౌట్ వస్తే అలా రాస్తేనే ఆడు అప్రూవ్ చేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు ఇలాగు చేయుడి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా రాజ్యం గురించే మాట్లాడాడు.
యేసు ప్రభువు ఫస్ట్ మాట ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువు ఫస్ట్ వర్డ్ మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం అనుకుంటా 16వ వచనం. అది కాదు, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. చూడండి, యేసుక్రీస్తు తాలూకా మినిస్ట్రీ దేంతో స్టార్ట్ అయిందంటే ఆయన ఒకటే ప్రకటించాడు, పరలోక రాజ్యము సమీపిస్తుంది. అందుకని 3వ మాటగా ఏమంటాడంటే నీ రాజ్యము వచ్చునుగాక. ఇంతకీ రాజ్యం ఏంటి రాజ్యము ఎప్పుడు వస్తుంది? మీరు ఎవరన్నా కొన్ని మాటలు నాకు అందించవచ్చు. నీ రాజ్యం ఏమంటే రాజ్యంలో ఎవరు ఉంటారు? రాజ్యానికి అధిపతి ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు కదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే రాజ్యం అన్నాడో ఇది మతం కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు రాజులకు రాజు అనేది మతం కాదు, రాజు అనేది డెమోక్రసీ కాదు, రాజు అనేది ప్రెసిడెంట్ పాలన కాదు, రాజు అనేది ఇక్కడ ఇప్పుడు నడుస్తున్న రాజ్యాల మరి సిస్టమ్ కాదు. రాజరికం అనేది రాజు ఒకడే ఉంటాడు. రాజు ఏం తలస్తే చేస్తాడు. ఈ రాజ్యంలో లా ఉంటుంది, ఈ రాజ్యంలో మెంబర్షిప్ ఉంటుంది. అంటే మెంబర్షిప్ ఉండదు. ఇప్పుడు చర్చిలో ఏముంటుంది? మెంబర్షిప్ ఉంటుందా? మెంబర్షిప్ ఉంటుంది. చర్చిలో ఉండదా? మెంబర్షిప్ ఉంటుంది. మన దగ్గర పెట్టలేదేమో కానీ ఉంటుంది మెంబర్షిప్. కానీ రాజరికంలో ఏముంటుంది సార్? సిటిజన్షిప్ ఉంటుంది. ఏముంటుంది? మీరు భారతదేశ పౌరసత్వం ఉందా? మీకు ఉందా లేదా? పౌరసత్వం ఉంటుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు అర్థం చేసుకోండి. నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైన రాజ్యము. ఆ రాజ్యములో మెంబర్షిప్ ఉండదు, ఆ రాజ్యములో సిటిజన్షిప్ ఉంటుంది, ఆ రాజ్యములో పౌరసత్వం ఉంటుంది. నీకు భారతదేశ పౌరసత్వం ఉందా మనందరికీ? మీకు నిజంగా భారతదేశ పౌరసత్వం ఉంటే మీకేముంటుంది తెలుసా? మీకు కొన్ని అధికారాలు ఉంటాయి. ఏముంటాయి? అధికారాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు నీ రాజ్యము వచ్చునుగాక అని అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటించెను. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనములో యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. పిలాతు గారు అడిగారు, ఏమయ్యా నువ్వు రాజువా అంటే ఏమన్నాడు? నువ్వు అవునన్నట్టే అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చూడండి, మత సంబంధమైన కోర్టుకు పట్టుకెళ్ళారు. ముందు యేసుక్రీస్తుని పట్టుకొని ఫస్ట్ ఎక్కడ పట్టుకెళ్ళారు? మత సంబంధమైన కోర్టుకు పట్టుకెళ్ళారు. ఈ హై ప్రీస్ట్ దగ్గర పట్టుకెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు యేసుక్రీస్తుని. ఆయన మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? నీతో మాట్లాడేది ఏముంది? నాది మత సంబంధమైన విషయం కాదు కాబట్టి నేను మాట్లాడను. తర్వాత పిలాతు దగ్గర పట్టుకెళ్ళారు. అది రాజ్య సంబంధమైన అధికారం. పిలాతు మాట్లాడితే అప్పుడు యేసుక్రీస్తు ఆన్సర్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మరి నువ్వు రాజువా అంటే నువ్వు అవునట్టే అన్నాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు.
యోహాను సువార్త 18:37లో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైతే నేను యూదులకును అప్పగించబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనములో ఏముంటుందంటే, తన మహిమతో, ఎవరిని చదువుతారా? తన మహిమతో, అమ్మ మైక్ లేదా? తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అవును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చూడండి, మనము ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిది దేవుడు చెప్తున్నాడు, తండ్రితో ఒక రిలేషన్ పెట్టుకో. దేవుడు తండ్రి అని పిలిచే ఒక అత్యుత్తమైన స్థితిలోకి దేవుడు పట్టుకెళ్తున్నాడు. రెండవది, పరలోకముందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాల, నేను నీ నామాన్ని పెట్టుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధంగా బ్రతకాలి. మూడవది, నీ రాజ్యం రావాలా. మన ప్రార్థనలో ఫస్ట్ 3 పాయింట్లు ఏమి ఉండాలి తెలుసా? మొదటిది దేవునితో సంబంధము, రెండవది పరిశుద్ధమైన జీవితం, ఆయనతో సంబంధం పెట్టుకోవాలంటే అలాగే బతకాల. మూడవది ఆయన రాజ్యము, ఆయన రాజ్యముతో ఒకరోజు రాబోతున్నాడు. మీరందరూ ఎవరు? ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి ఆశీర్వదింపబడిన వారు స్వతంత్రించుకునే ఆ రాజ్యము కోసం ప్రార్థించాలా. ఈరోజు మన ప్రార్థనలు ఇవి ఉన్నాయా? మన ప్రార్థనలు ఈ పాయింట్లు ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే ఇక నుంచి వాటి గురించి మనం ప్రార్థించాలి. చదవద్దు కానీ నేను చెబుతాను. ప్రకటన గ్రంథము 11:15లో కూడా 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం ఆయన యుగయుగములు ఏలుతాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు రాజే. అందుకే అంటాడు యేసుక్రీస్తు ప్రభు, పరలోక రాజ్యం ఈ మధ్య ఉందంటాడు. ఎప్పుడు? శిష్యులతో. అంటే ఏంటి? ఆయన వచ్చాడు కదా, ఆయనే రాజు. రాజు నీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యం ఉన్నట్టే. మరి శిష్యులు ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఆ రాజ్యము వారి హృదయంలోకి వచ్చింది. ఎప్పుడైతే రెండవ రాకడలో ప్రభువు సింహాసీనుడై మన దగ్గరకు వస్తాడో అప్పుడు తీర్పులోకి పట్టుకెళ్తాడు. అప్పుడు ఆశీర్వదింపబడిన వారులారా, అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటి? ఇది నిజమైన ఆశీర్వాదం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, కానీ ప్రకటన గ్రంథములో ఆ చెప్పబడుతున్న ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదింపబడిన వారలారా, మీకోసం ఏర్పరచబడిన ఈ రాజ్యము యుగయుగాలు ఉంటుంది. అందులో యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే రాజే ఉంటాడు. ఆయన రాజ్యములో మెంబర్షిప్ ఉండదు, సిటిజన్షిప్ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన రాజ్యములో యేసుక్రీస్తు అధికారములో నువ్వు ఉంటావో అప్పుడు నీకు కొన్ని అధికారాలు ఉంటాయి. అధికారాలను మనం ఎక్సర్సైజ్ చేస్తుంటామంటే. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడి దగ్గర నిజంగా దేవుడు చెప్పిన ప్రార్థన కానీ నువ్వు ఆచరిస్తే నువ్వు అడుక్కోవాల్సిన పని లేదు. నువ్వు యాక్సెస్ చేయాల. యాక్సెస్, నీ అధికారాన్ని యాక్సెస్ చేయాల. నువ్వు ఆ ఎలిజిబిలిటీలోకి, ఆ సిటిజన్షిప్లోకి, ఆ వారసత్వములోకి నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. అందుకే మన పౌరసత్వం ఎక్కడుందంటాడు? ఎక్కడుందని మన పౌరసత్వం? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది రాజ్యము సంబంధమైన సువార్త. ఇది ఈ లోక సంబంధమైనది కాదు. ఇది డెమోక్రసీ కాదు,
ప్రజాస్వామ్యం కాదు, మనకు రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? నీతిపరుడు. నీతిపరుడైన రాజు, ఆయనకు రాజ్యం ఉంది, ఆయనకు లాస్ ఉన్నాయి. అందులో ఉన్న ఆ వారసత్వము ఉన్న వారికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అది దేవుడు మనకిచ్చిన అధికారం. దాని తర్వాత ఏమంటాడంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరాలా. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏమడుగుతారు తెలుసా? నీ ఆలోచన, నీ ఆశ, నీకున్న కోరికలన్నిటి మీద దేవుడు స్టాంప్ వేసేయాలని కోరుకుంటారు. అవునా కదా? ప్రభువా, ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను, దయచేసి నాకు ఇచ్చేయి. మా అబ్బాయికి గ్రీన్ కార్డు మీద స్టాంపింగ్ కావాలి. నీ ఆశలకు దేవుడు అప్రూవల్ అడుగుతావు. చాలామంది ప్రార్థనలు ఏమడుగుతావంటే, మనకేం కావాలో దాని అప్రూవల్ని దేవుడిని అడుగుతాం. అవునా కదా? అందరూ అడిగేది అదే కదా. దేవుడు ఏమన్నంటే, నీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుతుందో నాలో కూడా నెరవేరాలా. హల్లెలూయా. ఈ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇదేదో వాడుకగా చేసుకునే ప్రార్థన కాదు. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్టు ఈ భూమి మీద కానీ నీలో నెరవేరిందనుకో, అసలు నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్లో రాసి ఉంటుంది. మీరందరూ పుట్టారు కదా, మీరందరూ పుట్టకముందే, ఈ భూమికి పునాది వేయకముందే నిన్ను ఆయన చూశాడట. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక ముందే ఆయన నిన్ను చూశాడట. ఆయన అంటున్నాడు, నిన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాను తెలుసా? నీ తల్లి గర్భములో రూపింపబడక ముందే ఏర్పరచుకున్నాను. నీ దినములలో ఒక దినమైనను కాకమునుపే నీ దినాలన్నీ కూడా పుస్తకంలో రాశాను. చాలాసార్లు చెప్తాను ఈ మాట. దేవుడి దగ్గర పుస్తకాలు ఉంటాయండి. పరలోక రాజ్యం లైబ్రరీ, అందులో జీవగ్రంథం ఉంటుంది. ఎన్ని గ్రంథాలు ఉంటాయో బైబిల్ చెక్ చేయండి. ఇది పరిశుద్ధ గ్రంథం కదా. పరలోకంలో జీవగ్రంథం ఉంటుంది. మళ్ళీ ఈయన అన్నాడు, నీ దినముల్లో ఒక దినమైనను కాకమునుపే నీ రోజులన్నీ నా పుస్తకంలో రాశాను అన్నాడు. అంటే మనందరికీ ఒక బుక్ ఉంటుంది, రేఖలో తీస్తాడు ఆ పుస్తకం. నేను చాలామంది తల్లిదండ్రులు చెప్తాను, ఏమండి మీ పిల్ల కోసం, మీ పిల్లోడి కోసం పుస్తకం రాయమంటే ఏం రాస్తావు నువ్వు? అప్పుడే పుట్టారు చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు చాలామంది. మీ పిల్ల కోసం పుస్తకం రాసుకో. ఏం రాస్తావు? ఏం రాస్తామని చెప్పండి. ఫ్రాంక్లిన్ గారు అయితే బ్లిస్సీ కోసం డాక్టర్ అవ్వాలని రాసుకుంటుంటాడు. అంతే కదా, ఇప్పుడే చెప్పారు కదా. ఫ్రాంక్లిన్ గారికి చాలా ఇష్టం బ్లిస్సీ డాక్టర్ అవ్వడం. ఎవరన్నా ఏ తల్లిదండ్రులన్నా మీ పిల్లల కోసం పుస్తకం రాయమంటే చెడ్డగా రాసుకుంటారా? ఒక యాక్సిడెంట్ రాస్తావా? ఒక జ్వరం రాస్తావా? ఏం రాయవు. నువ్వే నీ పిల్లల కోసం ఓ పుస్తకం రాసుకోమంటే అలా రాస్తావే. పరమ తండ్రి నీ కోసం పుస్తకం రాసాడట. ఆయన రాస్తే ఎలా ఉంటుందండి? నీ తల్లి విడిచినా తండ్రి విడిచినా నేను వదలననే దేవుడు. నీ తల్లిదండ్రులు నీ కోసం ప్రాణం పెట్టరేమో కానీ ఆయన పెట్టాడు నీ కోసం. ఆయన అంటున్నాడు, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు దానికంటే అత్యున్నతంగా ఇచ్చేవాడిని అంటున్నాడు. ఆయన నుంచి ఏమైనా చెడ్డదొస్తుందా? కాబట్టి ఆయన చిత్తం అంటే ఆయన పుస్తకం, నీ జీవితం గురించి ఆయన పుస్తకం. నువ్వు ఊహించలేవు, నువ్వు రాయలేవు. నువ్వు బాగా పేదోడు అనుకో, నువ్వేమనుకుంటా, ఆయన నాకు ఒక కారు ఉంటే చాలు, ఒక బంగ్లా ఉంటే చాలు, నాకు నా పిల్లలకి ఇంత సంపాదిస్తే చాలు. నీ ఆలోచన లిమిట్లో నువ్వు రాసుకుంటావు, నా పిల్లోడు డాక్టర్ అయితే చాలు అని. కానీ దేవుడు అంటున్నాడు, నీ కోసం పుస్తకం రాశాడట. నువ్వు రొట్టెని అడిగితే రాళ్ళు ఇస్తారా? రొట్టెని అడిగితే రాళ్ళు ఇస్తారా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వగోరితే పరమతండ్రి ఇంకెంత మంచి ఇస్తాడు అని ఆయన అడిగాడు కదా. కాబట్టి నీ పిల్లోడి కోసం పుస్తకం రాసుకుంటే నీ జ్ఞానం లిమిట్లో, నీ ఆలోచన లిమిట్లో నువ్వు రాసుకుంటావు. నిజంగానండి, ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచించండి. పెద్దోళ్ళు అయిపోయిన వాళ్ళు, మనం చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదు ఆ స్థితిలో ఉంటారని. నేనైతే
నేను నా MBA అయిపోయేటప్పటికి నాకు ఒక కారు ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు. ఏదో బండి RX 100 కొనుక్కుంటానేమో, చక్కగా ఆటోమేటిక్గా ఎవరో పిల్లలు ఇస్తారు, బంగారం చైనాన్ని ఇస్తారు, అలా బీచ్లో నడిచేద్దాం అనుకున్నాను. అంతే కదండి మన ఊహలు, ఆలోచనలు, మన లిమిటేషన్స్. ఇదిగో మన ముందు ఈరోజు వచ్చారు బాబ్జీ గారు, చాలా వందనాలు. మరి ఆయన చాలా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఏమంటే మీ చిన్నప్పుడు ఎప్పుడు అనుకున్నారా ఈ స్టేజ్లో ఉంటానని? ఆయన మొన్న చెప్తున్నారు, ఇడ్లీ కొనడానికి వెళ్ళి బెంజి గారు కొనేసాడట. ఆయన ఇడ్లీ తినడానికి వెళ్ళి. జీవితంలో ఎప్పుడైనా అనుకున్నారా? ఆయన చదువుకోలేదు కదండి, చాలా తక్కువ చదువు. కాబట్టి దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చిస్తాడో అది నువ్వు ఊహించలేవు. నువ్వు అడగాల్సింది ఏంటేసా, పరలోకంలో నీ చిత్తం ఎలా నెరవేరుతుందో నాలో కూడా నీ చిత్తం ఎలా నెరవేర్చు నాయనా. హల్లెలూయా. ఎంతమంది అయితే ఈ ప్రార్థన చేస్తారో వారందరికీ పరలోకంలో ఆయన రాసిన పుస్తకం ఉంటుంది కదా, అది నెరవేరుస్తాడు. కాబట్టి నీ చిత్తాన్ని, నీ ఆలోచనల్ని, నీ తాలూకా కోరికల్ని దేవుడి దగ్గర ఉండొద్దు. ఎందుకంటే నీకు ఏది మంచిదో నీకు తెలియదు. తెలుసా? చెప్పండి, తెలుసా? మీకు ఏం మంచిదో మీకు తెలుసా? తెలీదు. మనకేం మంచిదో మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఫ్యూచర్ తెలియదు. దేవుడు ఎక్కడ పెడితే అదే మంచిది మనకి. హల్లెలూయా. దావీదును పరిగెట్టించాడు, అదే మంచిది ఆయనకి, అదే మంచిది. మరి అగ్నిగుండం పెట్టాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు, అదే మంచిది. అది అగ్నిగుండం లేకపోతే ఈరోజు మాట్లాడుకోవాలి వాళ్ళ కోసం. దానియేలుకి సింహాల బోను, అది లేకపోతే ఈయన హీరో అవడు. జోసెఫ్కి గొయ్య, ఆ గొయ్యి లేకపోతే, ఆ అవమానం లేకపోతే, ఆ అన్నదమ్ములు అతన్ని మరి అసహించుకోపోతే, కోపగించుకోపోతే, ఆ 13 సంవత్సరాలు భయంకరమైన శ్రమల గుండా ఇదిగో ఆయన చెయ్యని పాపాలు ఆయన మీద వేసి ఆయన్ని భయంకరంగా కృంగదీయకపోతే ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోం. ఈరోజు దేవుడు నీకు పెట్టిన శ్రమను నీ ఎదురుగుండా ఉన్న శత్రువుకు థ్యాంక్స్ చెప్పాలా. అందుకే శత్రువుల గురించి ప్రార్థన చేయమన్నాడు కదా, అదే సీక్రెట్. దావీదు గారికి సౌలు లేడనుకో, వేస్ట్ దావీదు. అవునా కదా? నీ శత్రువుల గురించి ప్రార్థన చేయి, ఆడే రేపొద్దున నీకు కిరీటం. ఆడి వల్లే నువ్వు గొప్పడవుతున్నావు. దేవుడు నీకు ఇచ్చే ప్రతి శోధన, ప్రతి కష్టాన్ని కూడా దేవుడు నీకు కిరీటంగా మారుస్తాడు. త్వరగా 2 నిమిషాల్లో చూసుకొని ప్రార్థన చేసుకుందాం. చాలా వాక్యం విన్నాం, చాలా మర్మాలు తెలుసుకున్నాం, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం. కాబట్టి పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్టు భూమి కూడా మీద కూడా. దావీదు గారు ఒకసారి చూడండి, 40వ కీర్తన 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉంది. ఎవరు తెలుసా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటారు? ఎవరి హృదయంలో అయితే దేవుని ధర్మశాస్త్రం ఉంటుందో వారే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని అనుకుంటూ ఉంటారు. తర్వాత అంటాడు, నా పెదవులు మూసుకొనుక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించున్నానని నేను అనుకుంటుని, యెహోవా అది నీకు తెలియను. నీ నీతి నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేను. నీ సత్యము, నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగుపరచా లేను. ఈ చిత్తాలలో ముఖ్యమైన దేవుడి చిత్తం ఏంటి తెలుసా? నువ్వు అందుకున్న ఈ రక్షణ, నువ్వు తెలుసుకున్న ఈ కృప, నీకు అందించబడిన ఈ వాక్యము నువ్వు ఇంకోటికి చెప్పకుండా ఉండలేవు. ఇది పరలోకముందు ఎలాగైతే ఆయన చిత్తం నెరవేరుస్తున్నావో ఈ లోకములో మనందరం కూడా దేవుని చిత్తాల్లో ఒక చిత్తం, అందరికీ కూడా, నాకే కదా, ఎవ్రీబడి ఏం చేయాలా? దావీదు గారు ఏమంటున్నారు? నేను చెప్పకుండా ఉండలేను. అందుకే పౌలు గారు ప్రతిసారి మాట్లాడుకుంటాం,
నేను సువార్తను ప్రకటింపకపోని ఎడల నాకు శ్రమ అన్నాడు. కాబట్టి సువార్త దేవుని చిత్తము మరి మన జీవితాల్లో నెరవేరాలి. తర్వాత మా అనుదిన ఆహారం మాకు దయచేయి, ఎవ్రీడే బ్రెడ్. మరి దీని గురించి ఆల్రెడీ చాలా ఆలోచన కలిగి ఉన్నాం. మీరు ఏం ప్రార్థన చేస్తున్నారు? అనుదిన ఆహారం కోసమే ప్రార్థన చేస్తున్నారా, లేకపోతే తరతరాలకి సంపాదించుకునేలా ప్రార్థన చేస్తున్నారా? మీ ప్రయాస దేనికోసం ఉంది? దేవుడు అన్నాడు, ఏం ప్రార్థన చేయొద్దు, డైలీ బ్రెడ్, ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు దయచేయమనే ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే మనకి 2 భోజనాలు అవసరం. ఒకటి ఆధ్యాత్మిక భోజనము, రెండవది మరి శారీరకమైన భోజనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు ఆహారం అడగాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మరి భుజించే ఆ ఆలోచనలోకి, అనుభవంలోకి వెళ్ళాలి. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అనుదిన ఆహారం కోసం శ్రమపడాలి కానీ రేపటి కోసం చింతించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో అంటాడు ఆయన 6వ అధ్యాయం 26వ వచనం, పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వారికంటే శ్రేష్ఠులు కారా అంటాడా? చాలా జాగ్రత్త వినండి. దేవుడు మనందరినీ ఒక పర్పస్ మీద చేశాడు లేదా? అందరినీ ఒక పర్పస్ మీద చేశాడు. ఎవరు కూడా ఇద్దరు ఒకలా ఉండరు కదా. ఎవరు కూడా ఇద్దరు ఒకలా ఉండరు. ఈవెన్ ట్విన్స్ కూడా, ఇద్దరు ట్విన్స్లా ఉన్నా, విన్సెంట్ గారు మనం చెప్పారు, ఇద్దరు ట్విన్స్లా ఉన్నా ఆ ట్విన్స్లో కూడా ఒకటి కోపం ఉంటుంది, ఒకటి కోపం ఉండదు, తేడా ఉండదు అనమాట. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కడిని 800 కోట్ల మంది ఉంటే 800 రకాలుగా చేశాడు. 800 పర్పస్లతో పంపించాడు. 800 కోట్ల పర్పస్లు. ఆయన నీకు ఇచ్చిన పని, ఆయన ఈ జీవితంలో నువ్వు చేయాల్సిన ఆయన చిత్తము ఒక్కొక్కరి ఏళ్ళలో ఒకళ్ళలా ఉంటుంది. నాకులాగా మీరు మెసేజ్ ఇవ్వకపోవచ్చు, మీకులాగా నేను పాడలేకపోవచ్చు, ఆయనలాగా ఇంకోళ్ళకి సహాయం చేయలేకపోవచ్చు, ఆయనలాగా వ్యాపారం చేసి అనేకులు దేవుని బిడ్డలను పోషించలేకపోవచ్చు. ఎవరి ప్లాన్ వారికి ఉంటుంది. దేవుడు ప్రతి ఒక్కరిని స్పెషల్గా తయారు చేశాడు. ఈ లోకంలో నీలాంటి ఇంకోటి ఉండడు, డ్యామ్ ష్యూర్, 100%. నువ్వు వెరీ స్పెషల్ అని దేవుడు చెప్తున్నాడు. మీరు చూడండి, పక్షి ఉందనుకోండి, పక్షి ఏ పర్పస్ మీద పుట్టించాడు దేవుడు? దాని పర్పస్ ఏంటి? ఎగరుతుందా లేదా పక్షి? చేప ఈదుతుందా లేదా? దాని బేసిక్ పర్పస్ ఏంటి? అది ఎగురుతుంది, దాని స్కిల్ అది. దేవుడు దానికోసమే తయారు చేశాడు. చేప నీటిలో ప్రయాణించకే తయారు చేశాడు. ఎప్పుడైనా పక్షి ప్రభువా నాకు ఎగరడం రేపు రాయన అని ప్రార్థన చేస్తుందా? ఎప్పుడైనా చేప నాకు ఈదుటకు నువ్వు సహాయం చేయి నాయన అంటదా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని ఒక పర్పస్తో చేశాడు. ఆ పర్పస్కి కావలసిన ప్రతి స్కిల్లు, ప్రతి టాలెంటు, ప్రతి ఎబిలిటీ నీలో పెడతాడు. హల్లెలూయా. నీలో పెట్టే చేస్తాడు ఆయన. అంతేగాని నువ్వు కొత్తగా దానికోసం ఏం చేయక్కర్లేదు. నువ్వు ఒకటే చేయాలి, ఏంటంటే ఎక్కడికి ఎగరాలా. నిన్ను ఎక్కడికి ఎగరడానికి నువ్వు తయారు చేసావు. నేను ఎక్కడ వాలాలి, ఎవరితో మాట చెప్పాలి, నీ ఎబిలిటీ కోసం నిన్ను నువ్వు తృణీకరించుకోక్కర్లే. ఒకవేళ దేవుడు నిన్ను ఒక దానికోసం కానీ ప్రిపేర్ చేసుంటే దానికి కావలసిన సమస్తము నీకు ఈ వాక్యంలో ఉద్దేశం అదే. అవి ఆలోచించవు. పక్షి ఎప్పుడు ఆలోచిస్తుందా? రేపొద్దున ఏంటి కొంచెం ఏదైనా పెట్టుకుందాం అని ఆలోచించదు. అది ఎందుకు ఏర్పరచబడింది? అందుకే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తాడు. కాబట్టి మన పోషణ కోసం, కెరియర్ కోసం, మన పిల్లలకు ఆరోగ్యాల కోసం, ఇంకా రకరకాల ఈ లోక సంబంధమైన
ఏ విషయాల కోసం నువ్వు వర్రీ అవ్వక్కర్లేదు. దాన్నే పెట్టుకొని దేవుడు ఎదురుగుండా ఒకటే సుత్తు కొట్టక్కర్లేదు. నువ్వేం చేయాలంటే, దేవుడా నా పర్పస్ ఏంటి? నేను పక్షినా, నేను చేపనా, లేకపోతే నన్ను ఎటువంటి స్కిల్ సెట్తో నువ్వు ఇక్కడ పంపించావు? నీ చిత్తం నా జీవితంలో ఏంటి? ఒకవేళ నీ చిత్తం నా జీవితంలో తెలిసిందనుకో, ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే ముందు నా నీతిని, రాజ్యాన్ని ఎతికే అన్నీ ఇచ్చేస్తా. అరే బాబు, నీకు పంపించిన పర్పస్ వేర్రా. నువ్వు వరి అవ్వకో. నువ్వు ఎక్కడ ఎగరాలో, ఎక్కడ వాలాలో, ఎక్కడ కోత పెట్టాలో ఐట్ల కోసం ఆలోచించు. నీకు బ్యాక్గ్రౌండ్ అంతా మేము అరేంజ్ చేస్తాం. సైనికులు ఉంటారండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఆడు వెళ్ళి ఏం ఆలోచిస్తాడు? బ్రెడ్ ఉందా అవి ఆలోచించడు. ఎక్కడ యుద్ధం చేయాలా, ఎలా యుద్ధం చేయాలా, ఆ యుద్ధ నీతి ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఆ శత్రువులు ఎక్కడున్నారు అవి చూసుకుంటాడు. కానీ ఏం తింటానో ఏం తాగుతానో చూసుకుంటాడా? కాబట్టి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, అనుదినాహారం మాకు దయచేయి. ఈ లోక సంబంధమైన ఆహారమే కాదు, నీ పరలోక సంబంధమైన అక్షయమైన నీ ఆహారం నాకు దయచేయి అని ఈ పరలోక ప్రార్థన మొత్తంలో ఒకటే ఒక ప్రార్థన నీ కోసం. అదేంటంటే అనుదిన ఆహారం. దట్స్ ఇట్. దానికి తప్ప నువ్వు దేని గురించి కూడా చింతించొద్దు అన్నాడు. దాని తర్వాత నా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించమన్నాడు. ఇది ఆటోమేటిక్ ఆటో డెబిట్ అని ఎప్పుడో చెప్పేశాను. కంప్లీట్ అది ఇచ్చిన ఆటో డెబిట్. ఆటో డెబిట్ అని తెలుసా? చెక్లు ఇచ్చేస్తారు కదా లోన్లు పెట్టినప్పుడు. ఏమండి, లోన్లు ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది, మాలాంటి వాళ్ళకి. మిగిలిన తెలితే లోన్ లేని వాళ్ళకి అందరికి ఉన్నాయండి అంటారా? అందరికి ఉన్నాయి సార్ మాకు, మీ ఒక్కరికే కాదు. ఇది ఆటో డెబిట్. దేవుడు ఏమంటాడంటే, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధమును క్షమించకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ఆటోమేటిక్ ఇది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్షమాపణ అనేది నువ్వు ఏదైతే పొందుకున్నావో అది నువ్వు ఇవ్వాలి ఇంకోళ్ళకి. నీ అకౌంట్లో నీ పాపాలు క్లియర్ అవ్వాలంటే నువ్వు పెట్టుకున్న అకౌంట్ అంతా కూడా క్లియర్ చేయాలా. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేయి, ఎంత సేవ చేయి, నీ హృదయంలో క్షమించలేని గుణం ఉంటే దేవుడు ఎప్పుడు నేను క్షమించడు. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ మాట ఇట్స్ లా. ఇది ప్రార్థన కాదు. ఏమంటే ఇది ప్రార్థన, ఇది లా. ఎందుకంటే ఇదిగో మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారం చెప్పేసావు కదా లెక్క. పైకి ఆవిడకి వస్తావు, వచ్చిన లెక్క చూస్తాడు. బాబు నీది ఎంత ఉంది? 10,000 ఉంది. 10,000 నువ్వు క్షమించలేదు, నీది 1,00,000 ఉంది. నేను ఎందుకు క్షమిస్తాను? నువ్వేమన్నావు? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారమే నువ్వు క్షమించమన్నావు కదా. ఆ లెక్క చూస్తే నీది 1,00,000 ఉంది, నువ్వు క్షమించాల్సిన 10,000 ఉంది. పోతే 90,000 నీ దగ్గర ఇంకా ఉంది అప్పు. యు ఆర్ నాట్ క్లియర్డ్. నువ్వు డెట్ ఫ్రీ కాదు. నీ జీవితం మీద అప్పు ఉంది. నీ పాపాలు క్షమించబడలేదు, ఎందుకంటే నువ్వు పాపాలు క్షమించలేదు. ఈ పాప క్షమాపణ ఎంత ఉపయోగపడుతుందంటే మీరేం ఫీల్ అవ్వకండి, మీ ఆరోగ్యాలే బాగుపడతాయి. దేవుని నామములో నీవు ఎవడి మీదైతే మనకు అటువంటి బాధ ఉందా వాళ్ళందరినీ ఒకసారి క్షమించేస్తే నీ హృదయానికి నెమ్మది, నీ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మరి మనం పాపాలు క్షమించే స్థితిలో ఉండాలి. మరి చివరిగా ఇంకో మాట చెప్తాడు, మమ్మల్ని శోధనలోంచి లేక కీడు నుంచి తప్పించు. నేను అనుకునేవాడిని దేవుడు ఎందుకు శోధనలు తెస్తాడు? ఓ మాట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. యాకోబు 1, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడతాను అనకూడదు. ఫస్ట్ పాయింట్ అంటే దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. 1వ కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది, తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళను. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే
ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. ఆయన శోధింపనీయడు. సైతాన్ గాడు ఉంటాడు, ఆయన్ని కూడా ఆయన కంట్రోల్ పెడతాడు. యోబుకి చెప్పాడు కదా, నువ్వు ఈ లిమిట్ ఇదే, అందరికీ లిమిట్ ఇస్తాడు. ఒకవేళ నువ్వు అది కానీ నువ్వు తాలుకోగలిగితే, ఆ శోధనలోంచి నువ్వు బయటికి రాగలిగితే, ఆ శోధన సమయంలో దేవుడితో ప్రయాణించగలిగితే, దేవుడు ఆ శోధననే నీకు దీవెనకరంగా చేస్తాడు. కాబట్టి ఈ పరలోక ప్రార్థన మరి ఒకసారి ఈరోజు కంప్లీట్ చేద్దామని మిగిలిన మాటలన్నీ చెప్పాను. కాబట్టి ఒక్కొక్క మాటకి నాకు మీ దగ్గర నుంచి ఒక్కొక్క రెస్పాన్స్ ఇస్తే దీన్ని వదిలేస్తాను. ఇంక మమ్మల్ని నాకు అర్థమైపోయింది. విషయం ఏంటంటే, నాకు లైట్ పెట్టారు, మీ అందరినీ చక్కగా సినిమా థియేటర్లో కూర్చోబెట్టినట్టు కర్టెన్లు వేసి కూర్చోబెట్టారు. ఉదయకాలాన్న మరి ఇలాగా లో లైట్లో కూర్చోబెట్టకపోతే నిద్రలు రావా? మొఖాలన్నీ కూడా డల్గా ఉన్నాయి కదా. అందరు కూడా బ్రైట్, నెక్స్ట్ నుంచి అక్కడ కూడా లైట్లు పెట్టండి. కాబట్టి చాలామంది యూత్ ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేయాలి ఇందులో. పరలోక ప్రార్థన చిన్నప్పటి నుంచి చెప్తున్నారు మీరు. ఒక్కొక్క మాటకి నాకు ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఇవ్వాలి. ఏంటి సైడ్ హెడ్డింగ్? నేను పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మొట్టమొదటి మాట ఏంటి? పరలోకం ముందున్న మా తండ్రి. దానికి వన్ వర్డ్ కావాలి నాకు, వన్ వర్డ్. ఏంటది అమ్మా? అమ్మ గట్టి అది చెప్పండి, మైక్ ఇవ్వండి ఆయనకి, అమ్మాయి పాపకి. పరలోకముందున్న మా తండ్రి అనే దానికి ఒక మాట. మనం ఎంతసేపు పరలోక ప్రార్థన అంతా చెప్పేసుకున్నాం కదా. సైడ్ హెడ్డింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. హల్లెలూయా. పరలోకముందున్న మా తండ్రి అనేది రిలేషన్షిప్ విత్ గాడ్. చాలా మంచిది, చాలా మంచి మాట కదా, దేవునితో సంబంధము. ఇంకో మాట ఏం చెప్పొచ్చు అంటే, టు రిమెంబర్. ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? పరలోకముందున్న మా తండ్రి అనే మాట మాట్లాడడానికి యేసుక్రీస్తు నా కోసం సిలువలో చచ్చిపోయాడు. ఆయన రక్తాన్ని పెట్టి నాకు ఈ మాట పలికే ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీన్ని తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను గుర్తు చేసుకోండి. టు రిమెంబర్. ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఒక మరి తండ్రి కుమారత్వములోకి పట్టుకెళ్ళడం చాలా మంచిది. టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్, మొట్టమొదటిది టు ఎస్టాబ్లిష్. రెండవది హోలీనెస్. మొదటిది రిలేషన్షిప్, రెండవది హోలీ. రెండవ మాట ఏంటి? పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఆయనతో ఒక చక్కని అనుబంధము, ఆయనతో బతకడానికి ఒక మరి చక్కని హోలీనెస్. ఒక హోలీనెస్ ఏమంటారు తెలుగులో? పరిశుద్ధత. మూడవది అమ్మా సిటిజన్షిప్గా. ఈ అన్నిటి నుంచి వస్తున్నాయి, మొగలే మాడతలేదు. ఒకటిది రిలేషన్షిప్, రెండవది హోలీనెస్, మూడవది సిటిజన్షిప్. వీటి కోసం ప్రార్థన చేయాలా? చేస్తాం ఎప్పుడన్నా? ఇవి ఉన్నాయి మన లిస్టులో లేవా? లేకపోతే ప్రార్థన ఎవరు అంటున్నారో ఆయన చెప్తున్నాడు ఇది చేయమని. మొదటిది రిలేషన్షిప్, రెండోది హోలీనెస్, మూడోది సిటిజన్షిప్. నాలుగోది గాడ్స్ విల్. ఆయన చిత్తం గురించి ఎప్పుడు ప్రార్థన చేసావా? ఆయనతో రిలేషన్ గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేయలే? ఆయనతో హోలీగా ఉంచేలా సాయం చేయమని ప్రార్థన చేయలే? ఆయన సిటిజన్షిప్, ఆయన నీ పరలోక రాజ్యంలో వారసత్వం ఇమ్మని ప్రార్థన చేయాలా? మరి నాలుగవది దేవుని చిత్తము కోసం ప్రార్థన చేయాలా? ఎందుకంటే నీ చిత్తము నీకు మంచిదో కాదో తెలియదు. నేను చాలాసార్లు చెప్తా, నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు 10th తర్వాత నాకన్నా బాగా సెటిల్ అయిపోయాడు ఒక ఆయన, హెచ్పిసిఎల్లో పెద్ద ఆఫీసర్. అప్పుడు నేను అనుకున్నాను, వీడు ఎంత ధన్యుడో, వీడు ఎంత మరి దేవుడు కృప ఉంది వీడి మీద. మీ అందరం వాడిని ఎలా చూస్తుండేవాళ్ళమాట. హెచ్పిసిఎల్లో పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. చాలామంది జీవితంలో
మరి పెద్దగా సక్సెస్ అవ్వలేదు. చాలా కాలం తర్వాత అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను హెచ్పిసిఎల్లో బ్లాస్ట్ అయిపోయినప్పుడు ముక్కలైపోయాడు, 2 ముక్కలు. మనం అనుకుంటాం కనిపించేదే దీవెని అనుకుంటాం, మనం అనుకుంటాం మంచిగా ఉంది కాబట్టి ఇది మంచిది అనుకుంటాం, కానీ దేవుడు ఏది మంచిది అనుకున్నా అదే మంచిది. ఈరోజు అక్కడ హెచ్పిసిఎల్లో ఉద్యోగం చేయడం కన్నా ఇంకెక్కడన్నా క్లర్క్గా చేసుంటే కుటుంబంతో సుఖంగా ఉండేవాడేమో, మనకు తెలియదు కదా. కాబట్టి మనం చూసి ఏమనుకుంటామంటే వీడు దీవించబడినవాడు అనుకుంటాం. దేవుని చిత్తంలో నువ్వు క్లర్క్ అయినా నీకుండే ఆనందం ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండదు. హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉండాలంతే. దేవుని చిత్తంలో నీ ఆకలి కూడా తృప్తిగా ఉంటుంది, దేవుని చిత్తంలో లేము కూడా సంతోషంగా ఉంటుంది, దేవుని చిత్తంలో లేని కోట్లు కూడా నీకు చాలా భారంగా ఉంటాయి. కాబట్టి ఆయన విల్ తర్వాత ఏంటి, ఆయన చిత్తం కోసం ప్రార్థన చేయాలి. తర్వాత ప్రతిరోజు ఆయనతో గడిపే అనుదిన ఆహారం. ఎందుకు అనుదిన ఆహారం అడిగాడు తెలుసండి? మరి సారెపొత్తు విధవరాల దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరండి? దేవుడు ప్రవక్తను పంపించాడు సారెపొత్తు. ఆయనకి కాకులతో అన్నం పెట్టాడు. ఒక భక్తుడు అంటాడు, దేవుడా రోజు కాకులతో పంపించే బదులు ఓ వారం రోజులు ఫుడ్ పంపించే, రోజు ఎలా చూస్తాం వెయిటింగ్, వస్తుందా రాదా ఇది టెన్షన్. అవునా కాదా? దేవుడు ఎప్పుడు అలా చేయడు. సారెపొత్తు విధవరాలకు కూడా అది అయిపోవట్లేదంటే ఏ రోజుకి ఆ రోజు వస్తుంది ఫ్రెష్గానే. అంతేగాని ఒక నెల రోజులు రేషన్ అమ్మ బియ్యం బత్త వేసేసాడా దేవుడు? వేసాడండి బియ్యం బత్త? వేయలేదు. అనుదిన ఆహారం ఎంత బ్యూటిఫుల్ థింగ్ తెలుసండి. రోజు దేవుడి మీద ఆధారపడడానికి, రోజు బిడ్డ నా వైపు చూడాలి అని ఆశపడి ఆ మాట పెట్టాడు దేవుడు. అందుకే చాలామంది భక్తులు రోజు దేవుని వైపు చూసేలాగా అటువంటి స్థితిలో నడిపించాడు. రోజు కాకులతో పంపించాడు ఆహారం, రోజు దేవుడి మీద ఆధారపడాలి, రోజు ప్రార్థన చేయాలి, రోజు ఆయనతో మాట్లాడుకోవాలి. మరి మన ఫ్రెండ్ మొన్న ఒక మాట మాట్లాడారు, మనకి ఈ టెన్షన్లు ఉంటాయండి లేకపోతే దేవుడితో మాట్లాడడం కదా రోజును అన్నాడు ఆయన. చాలా నచ్చింది ఆ మాట. కాబట్టి అనుదిన ఆహారం కోసం ప్రార్థన చేయాలా. తర్వాత ఫర్గివ్నెస్ వండర్ఫుల్. ఫర్గివ్నెస్. మీ ప్రార్థనలో ఫర్గివ్నెస్ ఉందా? ఎప్పుడు మన బాధలు చెప్పేసుకుంటున్నావా? ఆలోచించండి. చాలామంది మీద మీకు చెడ్డ ఒపీనియన్ ఉంటుంది, చాలామంది మీద మనకు హృదయము నొచ్చుకొని ఉంటుంది. వాళ్ళని నువ్వు నిలబడినప్పుడల్లా వాడిని క్షమించంటాడు. కాబట్టి ఫర్గివ్నెస్. తర్వాత శోధన సహించుట అంటే కీడు ఉపద్రవంలోంచి తప్పించమని దేవుడు మరి ప్రార్థన చేశాడు. కాబట్టి అది శోధన సహించుట. రెండవది విజిలెంట్, జాగ్రత్తగా ఉండాలి. ఏ కీడు ఏ ఉపద్రవం వస్తుందో నేను దేవుడితో కలిసి మరి నేను బయటికి వెళ్ళాలా, దాన్ని సాధించాలని. తర్వాత మరి శాశ్వతమైన మహిమ శక్తి ప్రభావం నీవే అని కంక్లూడ్ చేస్తాడు. కాబట్టి ఈ మాటలు ఎందుకు చెప్తానంటే దేవుడు తన శిష్యులతో అన్నాడు, శిష్యులు అడిగారు, అయినా నాకు ప్రార్థన నేర్పించండి అంటే దేవుడు ఇలా ప్రార్థన చేయమన్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఇటువంటి ప్రార్థన లేకపోతే ఆ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక.